దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వకృపామయుడగు దేవదేవుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహత్తైన వాగ్దానం. యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15:10. ప్రియా సర్వాధికారిని సర్వోన్నతుడు సర్వప్రియ జగత్రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ నూతన సంవత్సరములో మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన స్థితిగతులను మార్చే గొప్ప దేవుడు, మనకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన యొక్క శాశ్వతమైన కృప మీతో ఉండునుగాక. ఆయన యొక్క వెలుగు మీతో ఉండునుగాక. ఆయన సమానార్థమైన ఆత్మకార్యం మీ పట్ల జరుగునుగాక. ఆ కృపాస సంపూర్ణుడైన దేవదేవుడు మీకు జయమనుగ్రహించి విజయమనుగ్రహించి సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించునుగాక. ఆ దేవాదేవుడు మీ చేతి పనులన్నీ ఆశీర్వదించునుగాక. ఆ మహిమానితుడు మీ రాకపోకలో మీకు తోడుగా ఉండుగాక. ఆ సర్వప్రియ జగత్రక్షుడు మీ జాబుల్లో ఆయన మీ పక్షా నుండి కార్యం సఫలపరిచి మీకు సంపూర్ణమైన జయమనుగ్రహించునుగాక. ఆ మహిమాన్వితుడైన దేవాదేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీకు అందరికీ దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, యెహోవా కార్యములు అద్భుతములు ఆశ్చర్యకరములు మహోన్నతమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుడే ఆయన. ఆయన కార్యములన్నీ కూడా మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. యెహోవా కార్యాలు మన పట్ల జరిగించి మనల్ని బలపరచగల దేవుడు. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీ అభివృద్ధిని దేవుడు కోరుచున్నాడు. చక్కని వార్తను నీవు ఎన్నడైనను విని ఉన్నావా? అవును, దేవుడు నీ అభివృద్ధిని కోరుచున్నాడు. నీ అభివృద్ధిని గూర్చి బహు ఉన్నతమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నీవు అన్ని విషయంలో అభివృద్ధి నొందుటే దేవుని చిత్తము కూడా. దేవుని బిడ్డ, సృష్టి అంతటిని మించి నీ అభివృద్ధిని గూర్చే ఆయన ప్రథముగా ఆలోచిస్తున్న మహిమాస్వరూపుడైన ఈ విశ్వతరాలలో సర్వజీవుల కోరికను ఏ విధముగా తీర్చి పోషించున్నాడో అంతకు మిన్నగా ప్రాథమికముగా నీ అభివృద్ధిని ఆయన కాంక్షించుచున్నాడు. దేవుడు ఇచ్చు అభివృద్ధి సంపూర్ణమైనది. దేవుడు నిన్ను అభివృద్ధి పరచవలనని కోరుటేగాక భాగ్యమును సంపాదించుకుని స్వాస్యమును కూడా కలుగు చేస్తున్న మహిమాస్వరూపుడైన. చాలామంది పేదరికంలో ఉండటనేది దండికరమని భావిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా తెలియచేయట్లేదు. నీవు అభివృద్ధి నొందవలనని ఆయన కోరుచున్నాడు. భాగ్యమును సంపాదించుకుని సామర్థ్యం దేవుడు కలుగు చేయుచున్నాడు. నీవు దేవుని వాక్యమును చిత్తమును బాగా ఎరిగినట్లయితే నీవు అభివృద్ధి నొందినట్లు నీ పట్ల తన వాగ్దానం నెరవేర్చడానికి వాగ్దాన సూర్యుడే మన ప్రభు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చగల దేవుడు. అయితే నీకు ఒక సందేహం రావచ్చును. అది ధనమును సమస్త కీడులకు మూలమని బైబిల్ గ్రంథం బోధించుందని శూన్య మనసుతో అడగవచ్చును. కానీ ధనము సమస్త కీడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమని చెప్పింది. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. ధనము చెడ్డదన్నప్పుడు ఆ చెడ్డను సంపాదించు సామర్థ్యం దేవుడు నీకివ్వడు. తన ఎడల విధేయులకు తన పిల్లలకు సమృద్ధి కర్మకు ధనమును ఇచ్చునే ఉన్నాడు ప్రభు. అయితే ధనము పట్ల అపేక్షను కనపరుచుకుంటే అభివృద్ధికి షరతులై ఉన్నది. నీ అభివృద్ధిని బట్టి నీవు ధనాపేక్షకుడివి కాకున్నట్లు చూచుకోనండి. నీ ఆర్థిక సంబంధమగు విషయాల్లో నీ జీవితంలో ప్రభు యొక్క వెలుగును నీపై ప్రసరించున్నట్లు చూచుకోనండి. నీకు చీకు చింత కలుగు చేయని ధనమే నిజమైన ధనం. దానిని తిరిగి సంతోషముగా దేవునిలో పనిలో వాడుచుండవలని దేవుని బిడ్డ. నిన్ను దేవదేవుడు సంపూర్ణమైన కార్యాభిని జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవదేవుడు నీకు విజయవంతమైన కార్యాభిని జరిగించాలని ఆయన శాశ్వత కృపతో నిన్ను నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ సంపూర్ణమైన జయమివ్వటం దేవుని చిత్తం. విజయవంతమైన కార్యం జరిగించడం దేవుని చిత్తం. దేవదేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరిచి వర్ధిల్ల చేయాలని ఆ సర్వలోక న్యాయాధిపతి ఇష్టపడుతున్నాడు గనక ఆ దేవదేవుని యొక్క మహాకృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన పరమ తండ్రి, ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవా,
నీ కార్యంలోనైనా మా పట్ల జరిగించండి. మీ ప్రసన్నత మీ బిడ్డలందరికీ దయచేసి బిడ్డలందరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం బిడ్డలందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాదేవుని బిడ్డలారా, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మదేవుని కృపతో మీరు నింపబడండి. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.